మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. मैं मेरे घर में रहती हूँ. ఓకే. సో సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నాతో మాట్లాడండి. నేను యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలని అనుకుంటున్నాను, బట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరు నా లైఫ్కి రారు. ఎవరెవరో ఎదవాళ్ళు అందరూ వస్తుంటారు. అంటే నేను అందరినీ అనట్లేదు, ఇలా పిచ్చి పిచ్చిగా కమెంట్స్ పెట్టే వాళ్ళని అంటున్నాను. నా మంచి కోరి నాతో మంచిగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ నాతో మాట్లాడచ్చు. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఒక 2-3 డేస్ నుంచి నేను పెట్టిన షార్ట్స్ అసలు నార్మల్గా నాకు వచ్చే వ్యూస్ రావట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు నాకైతే. ఒక నిమిషం అసలు అంటే బ్లాంక్ అనమాట నా మైండ్లో. ఏం జరుగుతుందేందో తెలియలేదు అసలు. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను ఒక 2-3 డేస్ నుంచి అయితే. నాకు ఒక్కదానికి ఎలా జరుగుతుందో మిగతా వాళ్ళందరికి కూడా జరుగుతుందో నాకైతే తెలీదు. బట్ మీలో ఎవరికైనా దీని గురించి ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. లైక్ అంటే మామూలుగా నేను ఏదైనా వీడియో పెడితే నాకు మినిమం వచ్చేసి 600-700 వ్యూస్ వస్తాయి. బట్ ఈ 3-4 డేస్ నుంచి ఏంటి అంటే 10 వ్యూస్. పోనీ అవి తర్వాత అన్నా పోనీ ఎక్కువ అవుతాయేమో అని అనుకుంటే అస్సలు ఎక్కువ అవ్వట్లేదు వ్యూస్ అనేవి. జస్ట్ అంటే రీచ్ వెళ్ళట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ వెళ్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. బట్ అస్సలు రీచ్ వెళ్ళట్లేదు. ఎందుకు అవుతుందో ఏమో అసలు అర్థం అవ్వట్లేదు. ఇంకా చెప్పండి, మీకు ఇలానే జరుగుతుందా? నాకే ఇలా జరుగుతుందా? బికాస్ నేను ఛానల్ పెట్టి దగ్గర 1 ఇయర్ కావస్తుంది. ఇంకో 2 months అయితే 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. 10th month ఇది. నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు హాయిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఉండిపోయాను. నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఫైనాన్షియల్గా కొంచెం ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది అని. నాకేం 1000-1,00,000 సంపాదించాలని ఏం లేదు, బట్ నా పాకెట్ మనీ వరకు సంపాదించుకోవాలని ఒక ఆశ. పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్ళి ఏం చేయలేను. చేద్దామన్నా లైక్ దేనికి ఇప్పుడు సొంతంగా ఏదైనా చేద్దామన్నా డబ్బులు కావాల్సిందే. సో దానికోసమే ట్రై చేస్తున్నాను. బట్ ఎన్ని దారులు ట్రై చేసినా అన్నీ మూసుకుపోతున్నాయి. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నానో అని ఆలోచిస్తుంటే చాలా బాధ ఇస్తుంది. లైక్ నేను అప్పుడులా లేను. అప్పుడు ఏంటి అంటే పెళ్ళికి ముందు నేను ఏదైనా అనుకున్నట్టే ఖచ్చితంగా సాధించాలి. అది ఆ పని జరిగేదాకా అసలు ఇంకో పని పెట్టుకునేదాన్ని కాదు. అది ఖచ్చితంగా అయి తీరాల్సిందే, సాధించేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వదిలేయడమే. మెసేజెస్ ఏం రావట్లేదు ఏంటి? మెసేజ్ చేస్తున్నారా నాకు? నాకు ఏం మెసేజెస్ కనిపించట్లేదు. అట్లీస్ట్ నేను చాట్ బాక్స్ కనిపించట్లేదు నాకు.